హలో గైస్, నేను మీ హేమంత్. మీరు చూస్తున్నారు హేమంత్ టెక్ టాక్స్. ఇది ఎపిసోడ్ 3 ఆఫ్ C++ సిరీస్. అయితే మనం ఎపిసోడ్ 2లో ఏమేమి మాట్లాడుకున్నామంటే అసలు ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, కామెంట్స్ అంటే ఏంటి, అవి ఎలా వాడాలి, ఎలా రాయాలి అనేది క్లియర్గా చూసాం. అసలు కామెంట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా మనం క్లారిటీగా చూసాం. ఈ వీడియోని కనుక మీరు చూడకపోతే ఇక్కడ ఐకార్డ్స్లో వదిలేస్తున్నాను, ఒకసారి క్లిక్ చేసి చూసేయండి. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ప్రతిదీ క్లియర్గా చూసేద్దాం. ఫస్ట్ వేరియబుల్స్ కన్నా ముందు మనం కాన్స్టెంట్ అంటే ఏందో తెలుసుకుందాం. కాన్స్టెంట్స్ అంటే ఇప్పుడు ఒక నెంబర్ తీసుకున్నారు, లైక్ 1 అనే నెంబర్ ఉంది. 1 అనే నెంబర్ని ఎక్కడికి వెళ్ళినా, ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు 10th క్లాస్లో చాలా సమ్స్ చేశారు కదా, చాలా సమ్స్ చేసినప్పుడు 1 అనే వాల్యూ ఎక్కడైనా 1గానే ఉంటుంది. అదే మీరు ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీ డిక్లేర్ చేసుకొని ఒక్కొక్క చోట ఎక్స్కి ఏమో 10, ఇంకో చోట ఎక్స్ ఈక్వల్ టు 20 ఇలా వేరియబుల్స్ని వాల్యూస్ మారుస్తూ ఉంటారు. సో ఇలా వాల్యూ చేంజ్ కాకుండా ఉంది అంటే అది కాన్స్టెంట్. అంటే ఏ నెంబర్ అయినా కావచ్చు, -∞ నుంచి +∞ వరకు ఏ నెంబర్ అయినా, మధ్యలో ఎలాంటి నెంబర్ అయినా అది ఒక కాన్స్టెంటే. దాని వాల్యూ చేంజ్ అవ్వట్లేదు అంటే అది కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ అంటే ఏంటి? వాల్యూ డస్ నాట్ చేంజ్ ఫర్ ఎవర్. వాల్యూ అనేది అసలు చేంజ్ కాదు, దాన్ని మనం కాన్స్టెంట్ అంటాం. ఓకే, ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటి ఆల్రెడీ చూసేసాం కదా. వేరియబుల్ అంటే వాల్యూ చేంజెస్ ఎవ్రీ టైం. అంటే ఇప్పుడు మీకు ఇంకా ఎగ్జాంపుల్ క్లారిటీగా చెప్పాలి అంటే వేరియబుల్ అనేది ఒక కంటైనర్ లాంటిది, ప్రోగ్రామింగ్లో ఒక బాక్స్ లాంటిది. ఓకేనా? ఈ బాక్స్లో మనం ఏ వాల్యూనైనా స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి మనం 1 స్టోర్ చేస్తాం, లేదు మనకు నచ్చలేదంటే 2 స్టోర్ చేస్తాం, లేదు 10 స్టోర్ చేస్తాం. ఇలా ఈ బాక్స్లో మనం వాల్యూని స్టోర్ చేసుకుంటాం. ఇది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్ అనేది మనం ఏదైనా పేర్చుకోవచ్చు. సంథింగ్ ఎక్స్ అవ్వచ్చు, అది వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు. ఇలా ఏ వేరియబుల్ అయినా ఒక కంటైనర్లో మనం వాల్యూని స్టోర్ చేసుకుంటాం. అది వాల్యూ ఏదైనా ఉండండి, లేదు ఏ వాడతారా, బి వాడతారా, సి పెడతారా అనేది మీ ఇష్టం. ఆ కంటైనర్లో స్టోర్ చేసుకోవడానికి వాడేదే వేరియబుల్స్ అంటే జస్ట్ ఏ కంటైనర్ టు స్టోర్ ద వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి వాడేదే ఒక వేరియబుల్. ఇప్పుడు వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, వేరియబుల్ని వాల్యూ ఎలా అసైన్ చేయాలి అదనేది మీకు మొత్తం ఈ వీడియో లాస్ట్లో ప్రతిదీ క్లారిటీగా చూపిస్తాను లైవ్లో కోడ్. ఫస్ట్ మనం ఐడెంటిఫైర్స్ అంటే కూడా తెలుసుకుందాం. ఐడెంటిఫైర్స్ అంటే ఏం లేదు, మనం ఒక వేరియబుల్ ఇచ్చాం, ఆ వేరియబుల్కి మనం పేరు పెట్టాలి కదా. ఇప్పుడు ఇంతకుముందు అంటే జస్ట్ ఎక్స్ వై పెట్టాం, కానీ ఇప్పుడు ప్రోగ్రామింగ్లో మనం 3 or 4 వేరియబుల్స్ వాడడం. మనం ఇక్కడ చాలా వేరియబుల్స్ వాడతాం. చాలా వేరియబుల్స్కి ఇలా ఎక్స్ వై అని పెట్టుకుంటే మీకు క్లారిటీగా అర్థం కాదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక మంచి నేమ్ని, మీకు అర్థమయ్యే నేమ్ని దానికి ఇవ్వాలి. ఆ నేమ్ పెట్టుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మనం ఐడెంటిఫైర్స్ అంటాం. ఐడెంటిఫైర్స్ అంటే ఇట్స్ నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద వేరియబుల్స్ కోసం వాడేది. అయితే ఇప్పుడు ఏమేమి ఉండొచ్చు పేర్లు అంటే లెటర్స్ అంటే క్యాపిటల్ ఏ నుంచి జెడ్ వరకు, లేదా స్మాల్ ఏ నుంచి జెడ్ వరకు, ఏదైనా ఇందులో మీకు నచ్చింది వాడుకోవచ్చు. నెక్స్ట్ డిజిట్స్ అంటే 0 నుంచి ఇలా ఏ డిజిట్ అయినా వాడుకోండి, 9 దాకా, 0 నుంచి 9 దాకా ఏ డిజిట్స్ అయినా కానీ. లేదు అండర్ స్కోర్ తెలుసు కదా అందరికీ, అండర్ స్కోర్ని కూడా వాడుకోవచ్చు మీరు పేర్లో. నెక్స్ట్ నేమ్స్ మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్ ఆర్ అన్ అండర్ స్కోర్. ఏ నేమ్ అయినా కానీ ఖచ్చితంగా ఒక లెటర్తో, అంటే ఇప్పుడు పేరు పెట్టేటప్పుడు స్టార్టింగ్ ఒక లెటర్ కానీ లేదా అండర్ స్కోర్ కానీ దీంతోనే స్టార్ట్ అవ్వాలి. అంటే డిజిట్స్తో స్టార్ట్ అవ్వకూడదు. మనకి ఇక్కడ స్టార్టింగ్ డిజిట్స్ నాట్ అలౌడ్, డిజిట్స్ అలౌ లేదు. నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఒక వేరియబుల్ నేమ్ క్యాపిటల్ ఏతో అన్నారు, ఇంకో వేరియబుల్ స్మాల్ ఏ అన్నారు. ఇప్పుడు ఈ 2 సేమ్ వేరియబుల్స్ కాదు, ఇది వేరే వేరియబుల్, ఇది వేరే వేరియబుల్. దాన్ని మనం కేస్ సెన్సిటివ్ అంటాం. నెక్స్ట్ నేమ్స్ కెనాట్ కంటైన్ వైట్ స్పేసెస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నాడు. వైట్ స్పేస్ అంటే మనం వేరియబుల్కి మధ్యలో స్పేస్ అనేది ఇవ్వకూడదు. ఏ వేరియబుల్ అయినా స్పేస్ ఇస్తే కంపైలర్ అనేది ఇది కన్ఫ్యూజ్ అయిపోయి ఆ నేమ్ని తీసుకోలేదు. కాబట్టి వేరియబుల్స్కి మధ్యలో స్పేస్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ ఇలాంటి క్యారెక్టర్స్ ఏవైనా స్పెషల్ క్యారెక్టర్స్, ఎక్స్క్లమేటరీ కావచ్చు, హ్యాష్ ట్యాగ్ కావచ్చు, పర్సంటేజ్ అయినా, డాలర్ అయినా,
ఇలా ఏ క్యారెక్టర్స్ని మనం వాడకూడదు. రిజర్వ్డ్ వర్డ్స్ అంటే కీవర్డ్స్ మీకు మొత్తం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీకు వచ్చాక నెక్స్ట్ మీరు వీడియోస్ చూడబోయేదంటూ మీకు అర్థమైంది బాగా. అంటే ఇప్పుడు కరెక్ట్ వేరియబుల్ నేమ్స్ ఏంటో, రాంగ్ వేరియబుల్ నేమ్స్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మనం వ్యాలిడ్ వేరియబుల్ నేమ్స్ ఏంటో, అన్వాలిడ్ వేరియబుల్ నేమ్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. VAR ఇది వ్యాలిడ్ ఏనా అంటే ఎస్, అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, మనకు రూల్స్లోనే ఉంది కాబట్టి ఓకే. నెక్స్ట్ _VAR ఇలా పెట్టుకోవచ్చా అంటే ఎస్, మన అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు వేరియబుల్, లేదా ఏదో క్యారెక్టర్ స్టార్ట్ అవ్వచ్చు కాబట్టి ఓకే. లేదు 1 VAR రాస్తానంటే లేదు, ఇది తప్పు, ఎందుకంటే నెంబర్తో ఏ వేరియబుల్ స్టార్ట్ అవ్వకూడదు. లేదు, మీరు ఇలా where1 అని రాసుకోండి, ఓకే అది కరెక్ట్, నెంబర్స్ వాడచ్చు, ఫస్ట్ క్యారెక్టర్తో స్టార్ట్ అయింది ఓకే. ఇంతకుముందు మనం చూసాం కదా cout, ఎందుకు అవుట్పుట్ చూపిస్తాం, ఇది ఒక పేరుగా వాడుకోవచ్చు అంటే లేదు వాడకూడదు, ఎందుకంటే cout అని వాడితే మన కంపైలర్ దాన్ని అవుట్పుట్ చూపించడానికి వాడుతుంది కాబట్టి cout కానీ cin కానీ, లేదా మీరు చూసుంటారు int కానీ, లేదా మెయిన్ యూజింగ్ నేమ్ స్పేస్ కానీ, std రిటర్న్, ఇలా ఇవన్నీ మనం చూసేసాం ఆల్రెడీ. ఇవన్నీ ఎందుకు వాడుతున్నాం, స్పెషల్గా సంథింగ్ కోడ్లో వాడటానికి వాడుతున్నాం. ఇది అవుట్పుట్ చూపించడానికి, ఇది ఇన్పుట్ చూపించడానికి, ఇది ఒక డేటా టైప్ని చూపించడానికి, ఇది వాడుతున్నామని చెప్పడానికి, ఇది ఫంక్షన్ పేరు, మెయిన్ అనే ఫంక్షన్ పేరుని మనం ప్రతిసారి వాడతాం. నెక్స్ట్ నేమ్ స్పేస్ అంటే ఏంటి, std రిటర్న్, ఇవన్నీ మనం కోడ్లో వాడుతున్నాం స్పెషల్గా చూపించడానికి. వీటన్నిటినే మనం కీవర్డ్స్ అంటాం. కీవర్డ్స్ అంటే ఇవే కాబట్టి వీటిని మనం వేరియబుల్ నేమ్స్గా వాడకూడదు. వీటిని వాడితే కంపైలర్ అప్పుడే మనకి ఎర్రర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు డేటా టైప్స్ అంటే ఏంటి. డేటా టైప్స్ అంటే మీకు జస్ట్ మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు మనం ఇందాక వేరియబుల్ అంటే ఒక కంటైనర్ అన్నాం, ఒక కంటైనర్ ఇప్పుడు వాల్యూ పెట్టాలి. ఇప్పుడు వాల్యూస్ అంటే మనకు చాలా ఉంటాయి, అది 1 2 3 నుంచి ఇన్ఫినిటీ దాకా అవ్వచ్చు, లేదా 0.1 0.2 ఇలా పాయింట్ వాల్యూస్ అవ్వచ్చు, లేదా ABC ఇలా క్యారెక్టర్స్ అవ్వచ్చు, లేదు నాకు ట్రూ ఫాల్స్ ఇలా ఉంటాయి, ఇవి అవ్వచ్చు. వీటిని మనం స్టోర్ చేయాలి. ఇప్పుడు వీటిని మనం స్టోర్ చేయాలంటే మనం ముందు డిక్లరేషన్ ఇవ్వాలి, ఇది ఏ డేటా టైప్ అని చెప్పి, అది ఇంటా బూలియనా క్యారెక్టర్ అని చెప్పి. కాబట్టి డేటా టైప్ అంటే మనం ఈ వేరియబుల్లో ఎలాంటి డేటాని స్టోర్ చేయాలి, డేటా అంటే ఇవే, ఎలాంటి డేటాని స్టోర్ చేయాలి వేరియబుల్లో అని చెప్పడానికి వాడేదే డేటా టైప్స్. ఈ డేటా టైప్స్లో మనకు రకాలు చూడండి, బూలియన్, క్యారెక్టర్, ఇంట్, ఫ్లోట్, డబల్. ప్రతి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సైజ్ ఏంటనేది జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి అంతే. సైజ్ 1 బైట్, దీనికి 1 బైట్, ఇది 2 or 4 బైట్స్ కంపైలర్ని బట్టి, ఫ్లోట్ అంటే 4 బైట్స్, డబల్ అంటే 8 బైట్స్. సైజ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి మెమరీ ఇలా ఉంటుంది కదా, మెమరీలో జస్ట్ ఇలా బైట్స్ లాగా విడదీసి ఉంటాయి. ఇలా విడదీసి ఉన్నప్పుడు మనం బూలియన్ అనే వేరియబుల్స్ స్టోర్ చేస్తే అది 1 బైట్లో సరిపోతుంది. లేదు ఇంట్ అయితే 2 బైట్స్ ఒక్కొక్క కంపైలర్లో, కొన్ని కంపైలర్లో 4 బైట్స్ తీసుకుంటుంది. అలా ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇంట్ అనేది ఒక డేటా టైప్. ఇప్పుడు ఇంట్ అంటే ఏంటి, ఇంట్ అంటే మీకు జస్ట్ ఇంటీజర్ అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇంటీజర్ అంటే 0 1 2 3 ఇలా ఏది రాసినా కానీ మీకు ఇంటీజరే. 100 రాస్తారా, 10,000 రాస్తారా, ఇలా ఏది రాసినా మీకు -∞ నుంచి +∞ వరకు ఏదైనా ఇంటీజర్స్ రాస్తే దానికి మీరు డిక్లేర్ చేయాల్సింది ఏంటి, జస్ట్ ఇంట్ x = 10. ఇలా ఇంటీజర్ అయితే మీకు ఇంట్ అని మెన్షన్ చేసుకోవాలి. ఇంటీజర్ అంటే అర్థమైంది కదా, 0 నుంచి ఏదైనా -∞ నుంచి +∞ వరకు ఏదైనా ఇంటీజర్స్కి మనం వాడేదే ఇంట్. నెక్స్ట్ ఫ్లోట్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇంటీజర్ అంటే ఇంటీజర్స్ అని చెప్పావు కదా, ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్స్. ఇప్పుడు మనకి పై వాల్యూ తీసుకున్నాం అనుకో 3.14, ఈ 0.14 ఉంది కదా, ఇట్లాంటి వాల్యూస్ని డిస్ప్లే చేస్తానికి వాడేదే మనం ఫ్లోట్. ఇట్లా 3.14 కావచ్చు, 10.08, 9.0673 ఇలా. అయితే ఇట్లా పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ వరకు ఫ్లోట్లో వస్తాయి అంటే 7 డిజిట్స్ వరకు ఫ్లోట్ అయితే ఆక్యుపై చేయగలరు. ఎలా అంటే 3.14321667. ఫ్లోట్ అంటే అర్థమైంది కదా, ఒక డెసిమల్ వాల్యూని మీరు స్టోర్ చేసుకోవాలన్నప్పుడు మీరు వాడే డేటా టైపే ఫ్లోట్. నెక్స్ట్ క్యారెక్టర్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీకు స్మాల్ a ఉంది, స్మాల్ b ఉంది, స్మాల్ c ఉంది, లేదా క్యాపిటల్ A క్యాపిటల్ B క్యాపిటల్ C అలా Z వరకు ఉన్నాయి. లేదు మీకు స్పెషల్ సింబల్స్ ఉన్నాయి, ఎక్స్క్లమేటరీ కావచ్చు, హ్యాష్ట్యాగ్ కావచ్చు, డాలర్ కానీ ఇలా ఏదో ఒకటి, ఇలా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు స్టోర్ చేసుకోవాలి ఒక డేటా టైప్లో. స్టోర్ చేసుకోవాలంటే మీరు జస్ట్ క్యార్ x = ఇలా పెట్టేసి స్మాల్ a సింగిల్ ఫస్ట్ ఆఫ్ ఇచ్చేస్తారు. ఇలా ఇచ్చేస్తే మీరు ఆ వేరియబుల్ క్యార్ అని ఇచ్చినట్టు. క్యార్ అంటే ఏం లేదు, క్యారెక్టర్
క్యారెక్టర్స్ అంటే అవి స్మాల్ ఏబీసీలు కావచ్చు, క్యాపిటల్ ఏబీసీస్ కావచ్చు, లేదా ఏమైనా మీరు క్యారెక్టర్స్లో నెంబర్స్ని స్టోర్ చేసుకోవచ్చు అంటే ఎస్, మీరు నెంబర్స్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నెంబర్ కూడా ఒక క్యారెక్టరే. క్యారెక్టర్ అంటే ఏం లేదు, మీ కీబోర్డ్లో కనిపిస్తున్న ప్రతిదీ ఒక క్యారెక్టర్. మీరు కీబోర్డ్లో ఉన్న ప్రతి కీ మీద కనబడే సింబల్ని ఒక క్యారెక్టర్లాగా రాసుకోవచ్చు. జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి అంతే. క్యారెక్టర్ అంటే మీ కీబోర్డ్లో కనిపిస్తున్న ప్రతి కీ మీద ఉన్న సింబల్ని రిప్రజెంట్ చేసేది ఒక క్యారెక్టర్, అది క్యారెక్టర్ అంటే. నెక్స్ట్ బూలియన్ అంటే ఏంటి? బూలియన్ అంటే ఏం లేదు, అవునా కాదా, జస్ట్ సింపుల్ ఇంతే. అవునా కాదా, అవును అంటే ట్రూ, కాదు అంటే ఫాల్స్. ట్రూ అంటే ఏంది, మనం 1 కూడా అంటాం ట్రూని. ఫాల్స్ అనేదాన్ని 0. ఇది ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది, అయినా పర్లేదు. ట్రూ అంటే 1, ఎప్పుడు ట్రూ అనేదానికి 1 ఎక్స్టెండ్ చేస్తాం, ఫాల్స్ అనేదానికి 0. ఇది సింపుల్గా చెప్పాలంటే ఎస్ నో మన భాషలో, కానీ ప్రోగ్రామింగ్ భాషలో ట్రూ, ఫాల్స్, 1, 0. బూలియన్ అంటే మనం ఇప్పుడు ఏదైనా పనిని చేసామా అంటే ఒకటి చేసామని చెప్పాలి, లేదా చేయలేదు అని చెప్పాలి. అట్లాంటి వాటి కోసం వాడేదే బూలియన్ డేటా టైప్. స్ట్రింగ్, ఇప్పుడు స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ అనేది ఒక బేసిక్ డేటా టైప్ కాదు, కానీ స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ స్ట్రింగ్ అనేది అంటే ఏంటి? ఇప్పుడు నీ పేరు ఉంది, ఇప్పుడు నా పేరే తీసుకుందాం సేమ్. నా పేరు హేమంత్. హేమంత్ అనేది నేను ఇట్లా డబల్ అపాస్ట్రఫీస్లో పెట్టి ప్రింట్ చేస్తాం, చూపించాను నేను మీకు మొన్న పోయిన వీడియోస్లో చూపించాను కదా. ఇప్పుడు మరి ఇలా ఎందుకు చేసామంటే ఇక్కడ చూడండి, హెచ్ అనేది ఒక క్యారెక్టర్, ఈ అనేది ఒక క్యారెక్టర్, ఎం అనేది ఒక క్యారెక్టర్, ఏ అనేది ఒక క్యారెక్టర్, ఎన్ అనేది ఒక క్యారెక్టర్, టీ అనేది ఒక క్యారెక్టర్, హెచ్ అనేది ఒక క్యారెక్టర్. ఇలా క్యారెక్టర్స్ అన్నిటిని కలిపి ఒక వర్డ్లా కానీ లేదా ఒక సెంటెన్స్ లాగా హేమంత్ స్పేస్ రెడ్డి, ఇలా మీరు ఇది మొత్తాన్ని ఒక స్ట్రింగే ఇలా పెట్టేశారంటే ఇది ఒక స్ట్రింగ్ అయిపోయింది. స్ట్రింగ్ అంటే మీ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ ఎందుకంటున్నా, ఇక్కడ స్పేస్ ఉంది కదా అంటే చెప్పాను కదా ఇందాక, మీ కీబోర్డ్లో కనపడే ప్రతిదీ ఒక క్యారెక్టరే. స్పేస్ కూడా మీ కీబోర్డ్లో కనిపిస్తుంది కదా, అది ఒక క్యారెక్టరే. కాబట్టి మీరు ఇలా క్యారెక్టర్స్ అన్నింటినీ కలిపి రాస్తే అది ఒక స్ట్రింగ్ అయింది. అర్థమైందా? నెక్స్ట్ మనం డబల్ అంటే ఏంటి? డబల్ అంటే ఏం లేదు, ఇందాక మనం ఫ్లోట్ వాల్యూ చూసాం కదా. ఫ్లోట్ అంటే ఏమన్నాను, 3.14 ఇలా డెసిమల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. డబల్ కూడా అంతే, డెసిమల్స్ వాల్యూని రాసుకోవచ్చు. కాకపోతే ఫ్లోట్ మనం ఎన్ని చెప్పాను, ఇలా 7 డిజిట్స్ వరకు డెసిమల్ పాయింట్ తర్వాత రాసుకోవచ్చు. ప్రెసిషన్ అనేది 7 డిజిట్స్ వరకు ఉంటుందని చెప్పాను. అదే డబల్ని చూసుకుంటే మీకు 15 డిజిట్స్ ప్రెసిషన్ ఉంటుంది. అంటే మీరు 3.14 ఇలా ఒక 15 డిజిట్స్ని అయితే రాసేయచ్చు. మీరు 15 డిజిట్స్ రాసినా కానీ తీసుకుంటుంది వాల్యూ, అదే డబల్. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మనం డేటా టైప్స్ అన్నీ చూసుకున్నాం కదా. అసలు లైవ్లో ఈ డేటా టైప్స్ని ఎలా వాడాలి, అసలు వేరియబుల్స్ని ఎలా వాడాలి అనేది మీకు లైవ్లో కోడ్ బ్లాక్స్లో చూపిస్తాను. ఇప్పుడు కోడ్ బ్లాక్స్ ఫస్ట్ మనకి సేమ్ ప్రతిసారి రాసేది #include IOStream యూజింగ్ నేమ్ స్పేస్ std ఇన్ మెయిన్ ఆఫ్ అని రాస్తాం, ఇంతే సింపుల్. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. వేరియబుల్ పేరు ఏమనుకున్నాం, జస్ట్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్లో ఇంటిజర్ని స్టోర్ చేసుకున్నాం, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10. ఇప్పుడు మనం ఆ వేరియబుల్ని బయటకు అయితే ప్రింట్ చేద్దాం. cout x రిటర్న్ 0. దీనైతే F9 నొక్కి చేయండి. ఇప్పుడు చూడండి 10 అనేది బయటకు ప్రింట్ అయింది. ఇప్పుడు దీని సైజ్ ఇందాక తెలుసుకోవాలనుకున్నారు కదా, ఇప్పుడు జస్ట్ సైజ్ తెలుసుకోవాలంటే మీరు cout సైజ్ ఆఫ్ ఎక్స్, ఇందాక సైజ్ అనండి, సైజ్ చూసారు కదా, ఇప్పుడు సైజ్ కూడా మనకు ప్రింట్ అవుతుంది. చూడండి 4 bytes. జస్ట్ ఇక్కడ మీకు ENDL అనేది ఒక యాడ్ చేసుకుందాం మన కన్వీనియన్స్ కోసం, ENDL. ఇప్పుడు రన్ చేయండి. ఇప్పుడు రన్ చేస్తే చూడండి 10 అనేది ఇక్కడ ప్రింట్ అయింది. 10 అనేది ఎందుకు, మనం ఇంటిజర్ వాల్యూ ఇచ్చాం కాబట్టి. 4 ఎందుకు, దాని సైజ్ అలా. ఇది ఇప్పుడు మనకి ఎక్స్ అనేది ఒక ఇంటిజర్ వాల్యూ ఎంత 10, ఇంటిజర్ వాల్యూ వచ్చేటప్పుడు 10, దాని సైజ్ ఎంత వస్తుంది 4 bytes. 4 bytes మనకి ఇంటిజర్ యొక్క సైజ్, అది అలా. లేదు ఇప్పుడు నేను ఇంటిజర్ వాడను, ఒక ఫ్లోటింగ్ పాయింట్ వాడతానండి, ఎస్ వాడు. ఫ్లోట్ దగ్గర 10.058 చూడు, జస్ట్ అలా ప్రింట్ చేయి. 10.058 4 bytes ఆఫ్ సైజ్ దాన్ని. నెక్స్ట్ నేను ఏం వాడను, ఒక క్యారెక్టర్ ప్రింట్ చేస్తాను అంటే క్యార్ ఎక్సే అనుకుందాం దాని పేరు, ఎక్స్ ఈక్వల్ టు సింగిల్ అపాస్ట్రఫీస్లో క్యాపిటల్ ఏ. చూసారా? ఇప్పుడు cout ఎక్స్ ENDL పెట్టుకుందాం, ఎందుకంటే నెక్స్ట్ లైన్కి వెళ్తాం. ENDL నెక్స్ట్ cout సైజ్ ఆఫ్, ఏ డేటా టైప్ సైజ్ తెలుసుకోవాలన్నా
ఏ వేరియబుల్ సైజ్ తెలుసుకోవాలన్నా జస్ట్ మీరు సైజ్ ఆఫ్ అని ప్రింట్ చేసి ఇలా ప్రింట్ చేస్తే మీకు ప్రతిదీ సైజ్ వస్తుంది. చూడండి మనకి ఇక్కడ ఏ అనే క్యారెక్టర్ ప్రింట్ అయింది. అదేవిధంగా దాని సైజ్ ఎంత క్యారెక్టర్ది 1 అని చెప్పాను కదా ఇందాక. జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి అంతే, ప్రతిదీ అంత అవసరం ఉండదు, కొన్ని ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనం అలా చూసాం కదా. ఇప్పుడు ఒకేసారి మల్టిపుల్ వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. ఇంట్ x = 10, y = 20. ఏది సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి, సేమ్ డేటా టైప్ ఉంది కాబట్టి అలా డిక్లేర్ చేసాం. ఒకేసారి అవుట్పుట్ చేయొచ్చు అంటే ఇది ఆల్రెడీ మీకు తెలుసు. cout x ఒక స్పేస్ ఇచ్చుకుందాం. నెక్స్ట్ y చూడండి ప్రింట్ అయిపోయింది కదా. 10 స్పేస్ 20 ఇలా ఒకేసారి మల్టిపుల్ ఇన్పుట్స్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు లేదు నేను ఎక్స్ని వైని ఒకే వాల్యూతో డిక్లేర్ చేయాలనుకుంటున్నాను అంటే మీరు ఇప్పుడు జస్ట్ ఇక్కడ x, y అని ఇనిషియలైజ్ చేయండి. ఇనిషియలైజ్ చేసిన తర్వాత డిక్లేర్ చేయండి x = y = 20. ఇప్పుడు ఏంది మీరు xలో వైలో సేమ్ వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు రన్ చేయండి. చూడండి xలో వైలో ఒకే వాల్యూ స్టోర్ అయిపోయింది. 20 స్పేస్ 20, ఎందుకంటే మనం అక్కడ స్పేస్ అనేది ప్రింట్ చేసాం. ఇలా మీరు ఎన్ని వేరియబుల్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇంట్ ఇచ్చారు, సరే ఒకేసారి మనం డిస్ప్లే చేసేద్దాం. ఎలాగంటే మీకు డేటా టైప్స్ అన్నీ ఒకేసారి ఉపయోగపడేలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఏదో ఒక షాప్కి వెళ్ళారు. షాప్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నారు. ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ఎన్ని ఐటమ్స్ తీసుకున్నారు అనేది నెంబర్ అనేది ఎలా ఉంటుంది అయితే 1 2 3 4 5 అంతేగాని పాయింట్లో ఉంటుంది కదా. సో దానికి మీరు వాడాల్సింది ఇంట్. నెక్స్ట్ దాని కాస్ట్ ఎంత, కాస్ట్ ఆఫ్ ఈచ్ ఐటమ్, ప్రతి ఐటమ్ కాస్ట్ ఎంత, కాస్ట్ ఆఫ్ ఈచ్ ఐటమ్ బదులు అక్కడ ఫ్లోట్, ఎందుకంటే పాయింట్లో కూడా ఉండొచ్చు మనకు వాల్యూ 0.5 ఉండొచ్చు, ఒకటి అలా మనం చెప్పలేం. సో నెక్స్ట్ ఆ తర్వాత మనకి టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ ఇది అన్నప్పుడు మీరు డబల్లో చేసుకోండి, ఎందుకంటే ప్రెసిషన్ ఎక్కువ వచ్చింది డబల్తో. సో అలా నెక్స్ట్ మీకు కొంచెం మీరు టిప్ ఇవ్వాలా లేదా అని చెప్పి వాళ్ళు అడుగుతారు. టిప్ ఇప్పుడు ఎస్ ఆర్ నోలో ఉండాలి ఆన్సర్. టిప్ కొంచెం ఇవ్వాలా వద్దా అనేది ఎస్ ఆర్ నో. ఎస్ చెప్తే ఎస్ ట్రూ, నో అంటే ఫాల్స్, ఇలా బూలియన్ వాడుకోవచ్చు. సో ఇలా మీకు ఎక్కడైతే అవసరమైందో అక్కడ డేటా టైప్స్ని ఆ వేరియబుల్స్కి లింక్ చేసి అలా వాడుకోవచ్చు. ఇది డేటా టైప్స్ అంటే. ఓకే, ఇప్పుడు డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మనం అసలు ఈ టాపిక్స్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడగొచ్చో చూద్దాం. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫస్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వేరియబుల్? అసలు వేరియబుల్ వల్ల ఉపయోగం ఏంది? వేరియబుల్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలంటే ఆ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి కావాల్సిందే వేరియబుల్. వేరియబుల్ అంటే ఒక కంటైనర్. ఆ కంటైనర్ మనం ఏ వాల్యూ అయినా స్టోర్ చేసుకోవచ్చు. మనం ప్రోగ్రామింగ్లో చాలా వేరియబుల్స్ కావాలి, ఎందుకు? ప్రతి వాల్యూని స్టోర్ చేసుకోవాలి కాబట్టి. నెక్స్ట్, వాట్ ఆర్ ద రూల్స్ టు డిక్లేర్ వేరియబుల్స్? రూల్స్ టు డిక్లేర్ వేరియబుల్స్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓన్లీ నెంబర్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, లెటర్స్ ఉండొచ్చు, స్పెషల్ క్యారెక్టర్లు అయితే అండర్స్కోర్ ఉండొచ్చు, స్టార్టింగ్ ఏదో ఒక లెటర్తో కానీ అండర్స్కోర్తో కానీ స్టార్ట్ అవ్వచ్చు. ఇలా ఈ ప్రతి రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్, ఫ్లోట్, డబల్. ఇంట్కి, ఫ్లోట్కి, డబల్కి డిఫరెన్సెస్ అడుగుతారు. ఇప్పుడు ఇంట్ అంటే ఏంటి? ఇంటీజర్స్ అంటే మీరు పాయింట్ వాల్యూలు రాయకూడదు. 1 2 3 10 100 మీరు ఇలా ఏదైనా రాసుకోండి, పాయింట్ వాల్యూలు రావు. ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్స్, 3.14 కావచ్చు, 7.23 ఇలా ఏదైనా. ఈ ప్రెసిషన్ ఎంత? 7 డిజిట్స్ అని చెప్పాను. 7 డిజిట్స్ ప్రెసిషన్ అయితే ఫ్లోట్. లేదు నేను డబల్ వాడతాను అంటే ఎస్ వాడు. డబల్ వాడినప్పుడు కూడా సేమ్ ఫ్లోట్ లాగే, కాకపోతే ప్రెసిషన్ వచ్చేటప్పటికి 15 డిజిట్స్. ఇప్పుడు పాయింట్ తర్వాత 15 డిజిట్స్ ప్రెసిషన్ ఉంటుంది. అది డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్. క్యారెక్టర్కి స్ట్రింగ్కి తేడా ఏంటి అంటే, క్యారెక్టర్ అనేది సింగిల్ క్యారెక్టర్, లైక్ ఏ అవ్వచ్చు లేదా బి అవ్వచ్చు ఇలా. స్ట్రింగ్ అనేది కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో అది ఒక పేరు అవ్వచ్చు, లేదా మీరు ఏది రాయాలనుకున్నా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. మీ కీబోర్డ్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నింటిని కలిపి ఒక వర్డ్ లాగా, ఒక సెంటెన్స్ లాగా రాస్తే దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. ఓకే, అయితే నెక్స్ట్ వీడియోలో ఏమేమి మాట్లాడుకోబోతున్నామంటే అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, మ్యాథ్ లైబ్రరీ గురించి, మ్యాథ్ లైబ్రరీ వాడి మనం ఎలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ బూలియన్స్, ఇక్కడ అంతగా మాట్లాడకూడదు కదా ట్రూ ఆర్ ఫాల్స్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా మీకోసం ట్రూ ఆర్ ఫాల్స్ని నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, జూనియర్స్కి షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్ విల్ మీ హేమంత్ సైనింగ్ ఆఫ్.